అందరికీ నమస్తే. మనం ఆంధ్రప్రదేశ్లో ఒక విషయాన్ని గత 10 ఏళ్లుగా 11 ఏళ్లుగా వింటూనే ఉన్నాం. ఒక వార్త, ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు, ఒక న్యూస్ పేపర్, ఒక న్యూస్ ఛానల్, కొంతమంది పదే పదే ఎప్పుడు వానల పడినా ఒక విషయాన్ని తెరపైకి తీసుకొని వస్తుంటారు. అదే అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోతూ ఉంది, అమరావతిలో నీళ్ళు వచ్చేసాయి అని చెప్పి ఈ విధంగా అనేక సందర్భాల్లో ఒకసారి కాదు, గత కొన్ని సంవత్సరాలుగా ఇదే చెబుతూ ఉన్నారు. గతంలో అధికారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా అమరావతిని ముంచేయడానికి గేట్లు ఎత్తకుండా ప్రాజెక్టులు ఇవి ఎంతో ట్రై చేశారు. కానీ ఆ రోజు కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కావచ్చు, అమరావతి కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, హైకోర్టు కావచ్చు మునగలేదు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా, కొన్ని ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి ఇక్కడ వాటర్ వచ్చేసాయని చెప్పి ఈ విధంగా వదులుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అమరావతి ప్రాంతంలో కొంతమంది ప్రజలే ఉంటారు, కానీ రాష్ట్రం అంతా మునిగిపోయిందని చిత్రీకరించడం అమరావతి ప్రజలకు తెలుసు మునగలేదని, కానీ బయట వాళ్ళకి నమ్మించడం కోసం వాళ్ళు విఎఫ్ఎక్స్ ఎడిటింగ్లు ఇలాంటివి చేసి వదిలేవాళ్ళు. ఇవన్నీ చూసిన తర్వాత ఏంటబ్బా అని మనం గత కొద్ది రోజులుగా చూస్తే గత కొన్నేళ్ళుగా చెప్తూ ఉన్నారు. రీసెంట్గా ఒక 2-3 డేస్ నుంచి కూడా ఇదే విధంగా ఉంది. కొంతమంది వెళ్ళి జస్ట్ ఊరికే అక్కడ ప్రాక్టికల్గా వెళ్ళి చూస్తే అక్కడ హైకోర్టు మునిగిపోయింది అన్నయ్య. ఎవరు సాక్షాత్తు అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తులు, అదేవిధంగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు, వాళ్ళ అఫిలియేటెడ్ అయిన కొంతమంది వ్యక్తులు చూపిస్తూ ఉన్నారు ఈ విధంగా మునిగిపోయిందని. కానీ రియాలిటీ ఏంటని అక్కడికి వెళ్ళి ప్రజలు చూస్తే అక్కడ విజువల్స్ చూస్తూ ఉంటే ఏంటంటే హైకోర్టుకి వెళ్ళే దారిలో ఎలాంటి నీళ్ళు లేవు, సెక్రటరియట్ దగ్గర ఎలాంటి నీళ్ళు లేవు, అదేవిధంగా కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే రాజధాని నిర్మాణానికి సంబంధించి ఐఏఎస్లు, ఐపీఎస్లు, అదేవిధంగా మినిస్టర్ బంగ్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అక్కడెక్కడ నీళ్ళు లేవు. అక్కడ మనం ఇప్పుడు ఏదైనా కట్టేటప్పుడు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు లోడినప్పుడు కిందకి అక్కడ కూడా నీళ్ళు లేవు. అవన్నీ విజువల్స్ అన్ని మనం చూడొచ్చు. ఈ విధంగా మనం గమనిస్తే ఇక్కడ ఎక్కడ చుక్క నీరు అనేది కనపడటం లేదు. వానలు పడి వీళ్ళేమో మునిగిపోయింది అంటూ ఉన్నారు. ఎవరిని నమ్మాలి? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు వీళ్ళు ఈ విధంగా విష ప్రచారం చేస్తున్నారా అంటే వాళ్ళకేంటంటే అమరావతి అనే ఒక రాజధాని పైన కడుపు మంట. ఇది రాజధాని పైన కడుపు మంట ఎందుకంటే రాజధాని నిర్మాణం అయితే వీళ్ళకి భవిష్యత్తు ఉండదని ఏమనుకుంటున్నారేమో. ఎందుకంటే అందరికీ ఉపాధి వచ్చి అందరూ వెల్ సెటిల్డ్ అయితే వీళ్ళని పట్టించుకోరనే ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా విష ప్రచారం చేస్తున్నారని నేను భావిస్తున్నా. ఎందుకంటే రాజధాని అనేది మనకు చిహ్నంగా ఉండాలి, మన భవిష్యత్తుకు దిక్సూచిగా ఉండాలి. అలాంటి రాజధాని నిర్మాణం వేగవంతంగా జరుగుతూ ఉంటే ఈరోజు వీళ్ళు పదే అబద్ధాన్ని 1000 సార్లు చెప్తే నిజమవుతుందని చెప్పడానికి వీళ్ళ తాపత్రయం చూస్తుంటే వీళ్ళకి రాష్ట్రం పైన ఎంత ద్వేషం ఉందో తెలుస్తూ ఉంది. ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాం జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, వైసీపీ నాయకులకు కావచ్చు. అమరావతి నిజంగా మునిగిపోయి ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు అదే సెక్రటరియట్కి వెళ్తూ ఉన్నారు, అక్కడే P4 ఈవెంట్ పెట్టారు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఈరోజు కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా అక్కడే ప్రెస్ మీట్ పెట్టారు. అదేవిధంగా అనేక మంది నాయకులు సెక్రటరియట్లో పెడుతున్నారు. అదేవిధంగా హైకోర్టులో హీరింగ్స్ జరుగుతూ ఉన్నాయి, అంతా ప్రాపర్గా జరుగుతున్నాయి. నిజంగా మునిగిపోయి ఉంటే ఇవన్నీ జరుగుంటాయా? ఒక్కసారి ఆలోచించండి. మీకు ఓపెన్ ఛాలెంజ్, మీకు దమ్ముంటే వచ్చి నిరూపించండి. మీరు రండి సెక్రటరియట్ దగ్గరికి, మునిగిపోయిందేమో చూద్దాం. మీరు రండి హైకోర్టు దగ్గరికి, మునిగిపోయిందేమో చూద్దాం. ఎందుకు ఇలాంటి అవాస్తవ కథనాలు ప్రచురించి మీ పేపర్లో, మీ ఛానల్లో, మీరు మీడియాల ద్వారా ఈ విధంగా అవాస్తవాలు చెబుతూ జనాలు ఎందుకు డైవర్షన్ చేస్తారు? ఇక్కడ ఏంటంటే మీకు రాష్ట్రం పైన ద్వేషం, ఏ ఒక ప్రాంతం పైన ఏ ఒక్కరి పైనో కాదు, రాష్ట్రం పైన. ఇలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఒకటి ఆలోచించాలి. ఇలాంటి రాష్ట్రం పైన ద్వేషం ఉండే నాయకులు మనకు మంచి చేస్తారా? ఒక్కసారి ఆలోచించి. గతంలో 5 ఏళ్ళు అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని నిర్మించమంటే 3 ముక్కలు ఆటాడి ఒక్క దగ్గర కూడా ఒక్క ఇటుకేయలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ లాస్ట్ 5 ఇయర్స్లో. అదేవిధంగా లాస్ట్ 5 ఇయర్స్లో మనం చూస్తే ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దగ్గర కనీసం గ్రీజు కూడా వేయకుండా అవుటన్నిటిని ఏం చేశారు, కొట్టుకోబోయేలా చేశారు. కానీ ఈరోజు నిండు కొండల అన్ని రిజర్వాయర్స్, డ్యామ్స్ ఉన్నా కానీ ఎక్కడా ఇలాంటి ఇష్యూస్ జరగటం. అంటే ఈ రోజుండే నాయకుడి కమిట్మెంట్ ఏంటంటే పీపుల్ ఫస్ట్, కానీ అప్పుడుండే నాయకుడికి ఏంటంటే కరప్షన్ ఫస్ట్. ఇది క్లారిటీగా తెలుస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే యూత్, అదేవిధంగా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ముఖ్యంగా యూత్ ఆలోచించాల్సింది ఏంటంటే మన రాజధాని అనేది మనం నిర్మాణం చేసుకొని ప్రపంచానికి మన సత్తా ఏంటో చూపించాల్సిన ఈ సందర్భంలో ఇలాంటి వ్యక్తులు వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళని వదిలేద్దామా? ఇది ప్రతి ఒక్కరం ఖండించాలి. ఇలాంటి వాళ్ళని రాజకీయంగా భూస్థాపితం చేయాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఇలాంటి అవాస్తవాలు ప్రశ్నించి మన బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలనుకునే ఇలాంటి వాళ్ళని తరిమి కొడితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వ్యక్తులు ఈరోజు రాజకీయాల్లో ఉండి ఏం చేస్తూ ఉన్నారు? మన ప్రాంతాన్ని పైన, మన రాజధాని పైన విషం జిమ్ముతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు మనకు అవసరమా? ఒక్కసారి ఆలోచించండి ఆంధ్ర ప్రజలారా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.